అయ్యా ఎప్పటికే ఇరుపాక్షం వారి మీద చాలా హత్యా ప్రయత్నాలు చేశారు వీళ్ళు. అప్పలైడు, నువ్వు లేనిపోని మాటలు చెప్పినా మా తమ్ముడు నమ్మడు. నువ్వు తప్పించుకోవడానికి వేరే మార్గం ఏదైనా చూసుకో, ఇలా కాదు. మంచి ఒరిజినల్ క్వాలిటీ నల్ల మట్టిని తీసుకుని అందులో కొద్దిగా గ్లిజరిన్ కలిపి అందులో రోజ్ వాటర్ కలిపేసి ఈ రోజ్ వాటర్ కలిపేసి మిక్స్ చేసేస్తాం మట్టిని గ్లిజరిన్. ఈ మట్టి మిశ్రమాన్ని ముఖానికి మంచిగా ప్యాక్ లాగా వేసేసుకుని ఒక డ్రై అయ్యే వరకు 20-25 నిమిషాలు అట్లా ఉంచి కడిగేసుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై కూడా పెరుగుతుంది కాబట్టి సెల్స్ కి ఆక్సిజన్ గా న్యూట్రియంట్స్ బాగా వెళ్ళి వేస్ట్ వెళ్ళిపోయి స్కిన్ గ్లో కూడా బాగా ఉంటుంది. అందుకని ఈ ముఖం మట్టి పట్టి ఇట్లా వేసుకునేసరికి కూడా ఫేషియల్ స్కిన్ లోపల ఉండే కొలాజన్ కూడా అది డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం కూడా ఇది బాగా పనికొస్తుంది. దానికి బ్లడ్ సప్లై బాగా పెరిగి హెల్దీగా అవుతుంది. కానీ ఇలాంటి బెనిఫిట్స్ కోసం ముల్తానా మట్టితో వేసే మడ్ ప్యాక్ ని ఇట్లా ఉపయోగించుకుంటే మంచిది అనమాట. బావగారితో గెటప్ వేయించొకలాగా గెటప్ తీయించొకలాగా నీకు నచ్చినట్టు బాగానే ఆట ఆడుతున్నావు. ఇప్పుడే నీ ఆట కట్టిస్తాను చూడు. బావగారు, గుండమ్మ భర్త పంజాబ్ నుంచి వచ్చారు, మీకు తెలుసా? లోకేశ్వరి, ఆయనకెలా తెలుస్తుంది? ఆయన ఇంట్లో లేరు కదా. కాబట్టి చెప్తున్నా, మీ ఆయన్ని బావగారికి పరిచయం చేయొచ్చుగా. అంకుల్ తలుచుకుంటే కౌశికి మీద కక్ష సాధించాలంటే సురేష్తో 3 ముళ్ళు వేయించుకోవాలి. ఈ పిచ్చోడేమో పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా చేస్తూ ఉంటే ఈర్ష్యతోనైనా మీకు దగ్గరైపోతుందని చెప్పాను. ప్లాన్ బానే ఉంది, కానీ కౌశిక వదిన ఒప్పుకోదు కదా, అప్పుడిలా? ఇలానే వాణ్ణి భ్రమలో ఉంచి పెళ్లి పీటల వరకు తీసుకెళ్తాను. అప్పుడు కానీ నేను తాళి కట్టను అంటే నా బతుకేం కావాలి, నేనెందుకు బలవ్వాలి అని రివర్స్ అవుతాను. ఆ అవని సామాన్యురాలు కాదు, ఆమెలో అమ్మవారి శక్తి ఉంది. ఆ శక్తి నా యాగాన్ని అసంపూర్ణం చేసింది. లేదంటే అమ్మవారి విగ్రహం మీ చేతుల్లో ఉండేది. ఎందరో పుడతారు, కానీ కొందరే ఒక కారణం కోసం పుడతారు. వారిని కారణ జన్ములని అంటారు. ఆ అవని కూడా అలాంటిదే. ఒక రాజ్యానికి కావలిగా సైన్యాధిపతి ఎలా ఉంటాడో ఆ ఇంటికి కావలిగా ఆ అవని ఉంది. అక్క, ఏం చూస్తున్నారు? ఆయన పిల్లల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఓషో, అసలు ఎవరక్కా నువ్వు? నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు అంటావు, కానీ నీ మాటల్లో తప్ప వాళ్ళిక్కడ ఎక్కడా కనిపించరు.
వేసిన గేటు వేసినట్టే ఉంటుంది, మూసిన తలుపులు మూసినట్టే ఉంటాయి. కానీ నువ్వు లోపలికి వచ్చేస్తూ ఉంటావు. మీ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటావు. అసలు ఈ ఇంట్లో ఉన్న మనుషులకి నీకు సంబంధం ఏంటి? నా బ్యాగ్ వదలరా. వదిలే. రేయ్! అయ్యో నా బ్యాగ్! ఏమంటే పట్టుకోండి. రేయ్! వదిలే. రేయ్ వదలరా. వదిలే. రేయ్! వదలమంటుంటే. రేయ్! వదిలే. నిన్నే. వదలరా. వదిలే. వదలు. వదిలే. బ్యాగ్ వదలరా. రేయ్! నిన్నే వదలమంటుంటే. వదలమంటుంటే. వదిలే. నిన్నే. వదలరా. వదలరా. వదలు. బ్యాగ్ వదలరా. రేయ్! వదలరా. నా బ్యాగ్ వదలు. ఏయ్, వదలకపోతే పొడి చేస్తా. అందరూ కలిసి బావగారికి తెలియకుండా ఈ పెళ్లి చేస్తారు. పెళ్లి జరుగుతుంది కదా అని చూస్తూ ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చేద్దాం. మన నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేశారు. ఇంకేం చేస్తాం వదినా? మనం ఎవరికి చెప్పకూడదు అన్నారు. అంటే మనం చెప్పినట్టు తెలియకుండా ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం మా అన్నయ్యకి తెలిసేలా చేస్తే చాలు. అలా అనే బావగారికి చెప్పావు, ఏమైంది? ఇక్కడ మనం ఏం చెయ్యాలన్నా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని అర్థమైంది కాబట్టి ఈసారి బయట నుంచి తెలిసేలా చేస్తాను. ఎవరితో? ఇంకెవరు, ఉందిగా నా కోడలు చారు. దానికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పు. సరే సరే. ఆర్యవర్ధన్ బలం ఏంటో తెలుసా? సిచ్యువేషన్ ఏదైనా సరే, ఎంత ప్రమాదం ముంచుకొస్తున్నా సరే అదరరు, బెదరరు, దేనికి హెవీగా రియాక్ట్ అవ్వరు. జనరల్గా అందరి మీదైన సమస్య ఎదురైతే ఎలా బయటపడాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తాం. కానీ ఆర్యవర్ధన్ గారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాటాలి అని ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్యవర్ధన్ గారు ఆకాశం లాంటివారు. ఆకాశంలో బరువైన మేఘాలుంటాయి, ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్నీ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం కాన్స్టెంట్గా ప్రశాంతంగానే ఉంటుంది. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఈ మధ్య నీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. లేదు స్వీటీ, నేను విన్నాను, చాలా బాగుంది. అయితే కథలో క్వశ్చన్స్ అడుగు స్వీటీ. క్వశ్చన్సా? విన్నావు కదా, అయితే ఇప్పుడు చెప్పు. బ్యాడ్ పోలీస్ ఏం చెప్పాడు? కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడు? రాజు కథ. ఆ రాజు పేరేంటి? రామరాజు. కృష్ణం రాజు. వెంకటపతి రాజు. అబ్బా, ఇంత ఇబ్బంది పడే బదులు వినలేదంటే అయిపోతుంది కదా ఫ్రెండు. సారీ యువరాణి, నేను వినలేదు. సరేనా? ఇట్స్ ఓకే, క్షమించానులే. ఏదేమైనా ఇది చాలా తప్పన్నయ్య గారు. రుద్ర ఈశ్వరి వంటల్ని తన వంటలుగా చూపించుకోవడమేంటి? ఆ వంటలతో తను గెలుపొందడమేంటి? అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఎలా గెలిస్తేనే రుద్రని గెలుపు వరించాలి, అంతేగా? దానికోసమే మేము ఇదంతా చేశాము. లేదన్నయ్య గారు, ఇలా దొంగతనం చేసిన వంట పదార్థాల్ని అడ్డం పెట్టుకుని రుద్ర గెలిచినా ఆ గెలుపుని ఇష్టపడడు. అమ్మా ఈశ్వరి, నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం రుద్రకి చెప్పు.
అమ్మా ఈశ్వరి, మేం కూడా నీతో పాటు వస్తాం. పద. సరే పెద్దమ్మా. పదమ్మా పోరా. ఏంటిదన్నయ్య గారు? నచ్చిన అమ్మాయిని చేసుకోవడం తప్ప అమ్మా? ఆ అమ్మాయిని చేసుకోవడం తప్పు కాదా? కరెక్టా? అలాంటి వాడు నీ ఫ్రెండ్ అయినా ఎంకరేజ్ చేయకురా అశ్విన్. వాళ్ళ అమ్మా నాన్నలు వాడి పెళ్లి కోసం ఎన్ని కలలు కనుంటారు. తెలిస్తే తట్టుకోగలరా? ఆ బాధను దిగమింగుకోగలరా? గుండాగి చస్తారు. ఇదా నువ్వు నన్ను అడిగి వాడికి చెప్పేది? వాడినే నా దగ్గరకు వచ్చి చెప్పమని చెప్పాల్సింది. చెప్పు తీసుకు కొట్టేదాన్ని. పెళ్ళి అయిపోయింది కదమ్మా, పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే బాగుంటుంది కదా. ఏంట్రా ఆశీర్వదించేది? వాళ్ళేమో గాని వాడెవడిదో నాకు చెప్తుంటేనే మండిపోతుంది. అదే నేనైతేనా వచ్చిన దాన్ని మెడపట్టి బయటికి గెంటేదాన్ని. ఒక అల్లుడితో ఇంకో కూతురు రావడం ఏంటో. ఇది పెద్దవాళ్ళ వ్యవహారం రా, మనకెందుకు? పద. మధుమితను మా ఇంటి దగ్గర దించి రమ్మని సీత చెప్పి పంపించిందా అల్లుడు గారు? మనం అనవసరంగా కంగారు పడ్డాం. మధుకి నచ్చజెప్పి ఇంటికి పంపిస్తానని మీతో సీత చెప్పింది అని అన్నారుగా. సీత ఎప్పుడు చెప్పిందే చేస్తుంది. మధుని ఒప్పించి మన ఇంటికి పంపించింది. మీతో సీత కూడా వచ్చుంటే బాగుండేది బాబు. లోపలికి రండి. సారీ అంకుల్, నేను మధుమితని ఇక్కడ డ్రాప్ చేయడానికి తీసుకుని రాలేదు. అయితే మూడిట్లో ఏదో ఒక ప్లాన్తో తను పోవడం మాత్రం ఖాయమన్నమాట. అంతేగా. పెళ్లి జరగదు అని నేనింత గట్టిగా ఎందుకు చెప్తున్నాను మరి? పూలదండలో పాము, జీలకర్ర బెల్లలో విషం, కొబ్బరి బొండంలో బాంబ. బామ్మో, ఇవాళ నా పెళ్ళం నా చావా. ఇప్పుడు పెళ్లి పీటల మీదకి వెళ్ళాలా, పారిపోవాలా? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. లలిత దేవతయ్య, గాయత్రి దేవతయ్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒకరి ప్రాణం పోయి పునర్జన్మ ఎత్తారని తెలిసినా ఇప్పటిదాకా కలుసుకోలేకపోయినా యావదాస్తిని చెల్లెల పేరిట రాయటానికి సిద్ధపడిన త్యాగధనులు శ్రీమతి లలితాదేవి గారు. అవునా? అయితే ఏంటి? ఇంకొంచెం ఉంది, చెప్పనివ్వండి. గానవి కన్న కూతురు అయినా దత్తత తీసుకున్నందుకు ఈ గాయత్రి కూడా చెల్లో అక్క అయింది. గానవి గాయత్రులు కూడా ఆస్తులు పంచుకొని కలకల్లాడిపోతున్నారు. మరి మనిద్దరం ఎందుకు కాలలేము? ఎందుకుండాలి? అక్క చెల్లెలం కాబట్టి కాదు. మనం ఒకే ఇంటికి కోడళ్ళం అయ్యాక అక్క చెల్లెలుగా ఉండలేకపోయాం. అది కూడా కేవలం నీ వల్లే. నువ్వు
నైని మాట వినుంటే నీ కోరికలన్నీ తీరేవేమో సుమన. ఏం బావగారు, తోడుకోడలైతే మాత్రం అక్క చెల్లెలుగా ఉండకూడదా? ఉండలేదు. ఆ బంతొచ్చి నీ కడుపుని తాకితే ఆ దెబ్బకి నీ బిడ్డకి ఏమవుతుందో అనే భయం కూడా నీలో లేదేంటి? అసలు ఈ దెబ్బకి నీలో కొంచెం కూడా రియాక్షన్ లేదేంటక్కా? అసలు నా కడుపులో బిడ్డుంటే కదా జాను. ఆ బిడ్డకి ఏమైపోతుందో అని భయపడ్డానికి